హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాల్టి వీడియోలో నీకైతే ఈడేంట్రా ఎప్పుడు ఇంటి దగ్గర వీడియోలు తీసేవాడు ఇప్పుడు కొత్తగా బయటకు వచ్చాడని అయితే మీరు అనుకోవచ్చు. బట్ ఎస్, అది కరెక్టే బ్రదర్. ఇప్పుడు మీకైతే ఒక బ్రిడ్జిని అయితే చూపిస్తా. మీరు ఫ్లైఓవర్ అయితే అనుకోవచ్చు. మా భాషలో అయితే మేము బ్రిడ్జ్ అంటే పిలుస్తాం బ్రో. మీరైతే ఏమైనా పిలుచుకోండి, ఓకేనా? ఇప్పుడైతే దీనికి కారణం ఏంటో మీకు చెప్తా. ఒక్కసారి మీరు గూగుల్ ఓపెన్ చేసి ఇండియా లాంగెస్ట్ రోడ్ అని కొడితే నేషనల్ హైవే 67 అని సెర్చ్ చేయండి. ఇక్కడ గోవా నుంచి డైరెక్ట్ కృష్ణపట్నం పోర్ట్ వరకు అయితే ఒకటే రూట్, లాంగ్ రూట్ అయితే ఉంటుంది. అది నేషనల్ హైవే 67. ఆ రూట్ మీద వెళ్ళే ఈ ట్రాఫిక్ ఎక్కువ ఉందని మామూలుగా ఇక్కడ టౌన్స్లలో ఇదే మైదుకూరు కానీ, ఇట్లా ప్రొద్దుటూరు కానీ, ఇటు సైడ్ అంతా బద్వేలు కానీ ఇట్లా చాలా వరకు ట్రాఫిక్ ఎక్కువ ఉందని ఏం చేస్తున్నారంటే ఈ హైవే అనేది నిర్మించడం అయితే జరిగింది కొత్తగా. దానికోసమని ఇక్కడ ఒక ఫ్లైఓవర్ అయితే వేశారు. మైదుకూరు తర్వాత వచ్చేసి పుల్లయ్య స్వామి సత్రం అంటారు కదా, అదే పుల్లయ్య స్వామి సత్రం అంటారు మామూలుగా. ఈ గుడికి సంబంధించి మామూలుగా అయితే ఈ గుడి తీసివేయాలని రూల్స్లో ఉంది. కాకపోతే ఇది దేవుడి గుడి కాబట్టి తీయకుండా ఇంజనీర్లు అయితే ఇలా ప్లాన్ చేశారు. ఇది చూస్తున్నారు కదా, ఒక్కసారి ఫ్లైఓవర్ కింద అయితే నేను ఇప్పుడు ఉన్నా. ప్రస్తుతానికైతే ఓల్డ్ రోడ్ అయితే ఇక్కడే ఉండేది, ఫస్ట్ రోడ్డు. దాని పక్కనే అటు సైడ్ కూడా రోడ్ అయితే ఉంది. బట్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది పక్కన ఉన్న గుడి కోసం అయితే ఇంత పెద్ద ఫ్లైఓవర్ అయితే వేశారు. ఈ గుడి మామూలుగా అయితే ప్రత్యేకంగా మళ్ళీ ఇక్కడ వీళ్ళైతే ఒక గోడ అయితే కట్టుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ గోడ అనేది ఈడి వరకు ఉండేది, కొంచెం పడగొట్టారు. గుడి అయితే పడగొట్టలేదు, ఎందుకంటే గుడి దేవస్థానం ఇప్పుడు కూడా జరుగుతుంది. చాలా పేరు కూడా ఉంది గుడికి కూడా. మనకు పుల్లయ్య స్వామి సత్రం అంటే అన్ని చుట్టుపక్కల పల్లెలకు అన్నిటికీ తెలుసు బాగా. ఇక్కడ తిరునాళ్ళు కూడా జరుగుతుంది. రీసెంట్గా అయితే జరిగింది. ఈ ఫ్లైఓవర్ కిందనే చాలా అంటే చాలా బొమ్మలంగాళ్ళు అన్నీ పెట్టుకునేవారు చాలామంది. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ పైన ఉంది కదా, చూస్తున్నారు కదా, ఒక్కసారి చూడండి ఎంత పెద్ద ఫ్లైఓవరో. ఈ గుడి కోసమే ఇలా ప్లాన్ చేశారు వీళ్ళైతే. అందులో ప్లస్ ఈ పక్క రోడ్డు ఉంది కదా, ఈ విలేజెస్కి వెళ్ళే రోడ్డు ఉంది కదా, ఇటు సైడ్ వెళ్ళడానికి కూడా ఇబ్బంది కాకుండా చాలా అంటే చాలా బాగా ప్లాన్ చేశారు. మామూలు అయితే ఈ గుడి చుట్టూ చూడండి ఒకసారి, ఆ గోడ కాడ నుంచి నేను ఇప్పుడు ఉన్నా కదా ఈ పిల్లర్ వరకు అయితే ఈ గుడి అయితే ఉండేది. బట్ చాలా అంటే పెద్ద సెంటర్ లాగా అయితే ఇక్కడైతే ఉండేది. ఇప్పుడు నేనున్న చోటైతే ఆల్రెడీ ఒక పాత రోడ్ అయితే ఉండేది. పక్కన చూస్తున్నా కదా, ఆ లైన్ కాడ నుంచి అది ఆ లైన్ వరకు పాత రోడ్డు. ఇలా క్రాస్ అయ్యి వచ్చేసి ఇటు సైడ్కి వెళ్ళేవాళ్ళు. నేనున్నంత వరకు అయితే ఇక్కడ వాల్ అయితే ఉండేది, గుడికి సంబంధించింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక్కొక్క పిల్లర్ చూడండి భయ ఎంత హైట్లో. మీకైతే మొబైల్లో కనిపించట్లేదు అనుకుంటా. ఇది చాలా అంటే చాలా హైట్ అయితే ఉంది. ఒక్కసారి మీకైతే చూడండి, ఒకసారి ఆ పిల్లర్ చూడండి ఒక్కొక్కటి ఎంతలా ఉందో. అలాగే ఆ గుడి కోసం చూడండి, మళ్ళీ ఇప్పుడు ఆ గుడి పక్కన అయితే కాంపౌండ్ వాల్ కడతారని అయితే నేను అనుకుంటున్నా. ఆ రోడ్ అయితే ఇటు సైడ్ నుంచి తిప్పేసి అటు సైడ్కి అయితే పెట్టేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా వర్క్ అనేది పూర్తి అయితే అయిపోలేదు. జస్ట్ ఇదైతే ఫ్లైఓవర్ కట్టారు, బట్ రన్నింగ్ అవుతుంది. పైన కూడా వెహికల్స్ వెళ్తున్నాయి. అందుకని ఇప్పుడు ఇంత ట్రాఫిక్ అనేది లేదు ఇక్కడైతే. లేకుంటే కనుక మనం ఇక్కడ నిలబడుకుంటే కనుక చూస్తే పక్కన లారీలు వెళ్తూనే దుమ్ము ధూళి ఎంత వస్తే పడుతుంది. ఇంత ప్రశాంతంగా ఉన్నానంటే నేను ఇక్కడ సౌండ్స్ అందుకు లేకుండా పక్కన పైన వెళ్తున్నాయి వెహికల్ సౌండ్స్ కూడా వినిపిస్తున్నాయి పైన వెళ్తూ. నైట్ టైం అయితే వ్యూ బాగుంటుంది. లైటింగ్ అయితే బాగా పెట్టారు ఇటు సైడు. అలాగే మీకు ఫ్లైఓవర్ కూడా పైన కూడా ఒకసారి ఎప్పుడైనా వీలైతే కుదిరితే మీకు ఎప్పుడైనా చూపించడానికి ట్రై చేస్తా. వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.